ఒకే పార్టీ కేడర్, ఒకే పార్టీ జెండా, కానీ వేర్వేరు గ్రూపులుగా చలమణి అవుతున్నారు. ఏమంటే కాంగ్రెస్లో కనిపించేదంతా ప్రజాస్వామ్యమే అని చెబుతారు. ఇలాంటి విభిన్నమైన పరిస్థితి బహుశా కాంగ్రెస్లో తప్ప వేరే ఇతర పార్టీలో ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వస్తే పార్టీలో ఉండే ప్రజాస్వామ్యం మరింతగా పరిమళిస్తుందట. ముగ్గురు మంత్రులు ఉంటే 3 వేర్వేరు కార్యాలయాలు నడిపిస్తున్నారట. ఇక అభివృద్ధి విషయానికి వస్తే 3 క్యాంప్ ఆఫీసులను మించి ఇంకేం అభివృద్ధి కావాలి అంటున్నారట. జిల్లా అభివృద్ధి విషయంలో 3 స్తంభాలుగా ఉండాల్సిన నాయకులు ఆఖరుకు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ పాలనలో అయినా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అయినా ఖమ్మం జిల్లాకు కాస్త ఎక్కువ ప్రాముఖ్యమే ఇస్తున్నారు. అయితే ఇచ్చిన ప్రాముఖ్యాన్ని ప్రగతి బాటలో చూపాల్సిన నాయకులు మాత్రం ఆ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదట. ఖమ్మం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు క్యాడర్ అందరూ కూడా అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అనే గ్రూపులుగా విడిపోయారట. ఈ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని, వారి గొడవలతో జిల్లాలో అభివృద్ధి మూలన పడిందని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆందోళన చెందుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఊహించని విధంగా ఒక్కపక్క ఖమ్మం జిల్లాకే 3 మంత్రి పదవులు దక్కాయి. ముగ్గురు కలిసి జిల్లాను గొప్పగా అభివృద్ధి చేస్తారని ప్రజలు భావించారు. అయితే అభివృద్ధి మాట అటుంచి నేతల మధ్య సర్దుబాటు చేయలేనంత అంతరం ఏర్పడిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు 3 ప్రాంతాలపై దృష్టి పెట్టి తలా ఓ పని చేపట్టినా జిల్లా ఇప్పటికే కండ్లు చెదిరే స్థాయిలో అభివృద్ధి చెంది ఉండేదంటున్నారు. మంత్రులకు క్యాంపు కార్యాలయాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టుకు పై మెరుగులు దిద్ది 100% పూర్తి చేసినట్టు చెప్పుకుంటున్నారని, ఆ ఒక్కడి తప్పితే చెప్పుకునేందుకు ఏం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వలస కాంగ్రెస్ ఒక గ్రూపుగా పాతకాలం నుంచి కొనసాగుతున్నా అసలు కాంగ్రెస్ మరో గ్రూపుగా వ్యవహరిస్తున్నారట. వలస కాంగ్రెస్ నేతలు వలస కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, అలాగే అసలు కాంగ్రెస్ నేతలు అసలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నారని, ఉమ్మడిగా కలిపి ఫ్లెక్సీలు కూడా వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. ఒకే పార్టీలో ఇంత తీవ్ర స్థాయిలో గ్రూపు భేదాలంటూ అభివృద్ధి ఎలా సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు 3 క్యాంపులు పెట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నారనే టాక్ సామాన్య కాంగ్రెస్ క్యాడర్ నుంచి వినిపిస్తుంది. ఏ ఒక్క నాయకుడు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన సంజీవరెడ్డి భవన్ వైపైన కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చిన్న పెద్ద నామినేటెడ్ పదవులు 125 నుంచి 150 వరకు ఉన్నాయి. ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఆ పదవులు భర్తీ కావడం లేదట. దీంతో దిగువ శ్రేణి నాయకత్వంలో ఆవేదన కనిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో భద్రాచలం రామాలయాన్ని ప్రత్యేక అధికారితోనే అభివృద్ధి చేసి దేవాలయ కార్యకలాపాలు నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేవస్థానానికి ప్రత్యేక బోర్డు నియమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నేతలు చైర్మన్ పదవి మీద, బోర్డు సభ్యుల పదవుల మీద ఆశలు వదులుకున్నారు. భద్రాచలంతో పాటు మరో 16 దేవస్థానాలు కూడా ఉన్నాయి. వీటికి కూడా ఇప్పటి వరకు పాలక బోర్డులు లేవు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్లున్నాయి. వీటిలో ఖమ్మం మార్కెట్ అతిపెద్దది. మరోవైపు మార్కెట్ కమిటీల పాలక మండల కార్యవర్గాన్ని నియమిస్తారని 3 నెలలుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 3 నియోజకవర్గాలకు పరిమితమైన స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కాంగ్రెస్ ప్రభుత్వం 5 నియోజకవర్గాలకు విస్తరించింది. సుడా చైర్మన్ పదవి మీద పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆశలు పెట్టుకుంది. కీలకమైన భద్రాచలం ట్రస్ట్ బోర్డు, సుడా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ముగ్గురు మంత్రులు తమ బంధుగణానికి ఇవ్వాలని పట్టుబడుతుండటంతో ఇవి వాయిదా పడుతూ వస్తున్నాయని జిల్లా నాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తుంది. పార్టీ జెండాలు మోసి వారిని గెలిపించేందుకు తాము కావాలి, కానీ పదవుల పంపకాలకు వచ్చేసరికి బంధువులకు కట్టబెట్టాలని చూస్తున్నారని పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో నేతల మధ్య గ్రూప్ రాజకీయాలు మొదటి నుంచి ఉన్నాయని, తామంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించామని కార్యకర్తలు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించామంటున్నారు. ముగ్గురు మంత్రులు వారి బంధువులకు, రక్త సంబంధికులకే అధికార పెత్తనాన్ని అప్పగించారని దిగువ శ్రేణి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులైతే విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారట. ముగ్గురు మంత్రులు జిల్లాలో ఉన్నప్పుడు ఎవరి ప్రోటోకాల్ ప్రకారం విధులు నిర్వర్తించాలో తెలియడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ముగ్గురు మంత్రులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటున్నారు. మరి ఈ విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రులు, సీనియర్లు గుర్తించి సరైన చర్యలు తీసుకుంటారా? పార్టీ కామన్ క్యాడర్ ఒపీనియన్ కి విలువ ఇస్తారా? వేచి చూడాల్సిందే.